నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. వరంగల్ నగరానికి ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టి నగరాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంట ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరుపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్ కట్టి వరంగల్ సిటీని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని వరంగల్ ప్రజలందరూ కూడా మరి అభినందిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నా. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా మరి దేవాదుల అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తున్నా. ఇప్పుడు ఈ వరి ధాన్యం కూడా ఇప్పుడు కొనుగోలు ఎంఎస్పి ప్రొక్యూర్మెంట్ కూడా మొదలుగానుంది. మీ అందరికీ తెలియజేయాలి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పంట భారతదేశంలోనే ఎక్కువ వరి ధాన్యం ఉత్పత్తి అయ్యే రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా లిఫ్ట్ చేయకుండా మేము అధికారంలో వచ్చిన ఈ మూడో పంటలో కూడా స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అత్యధిక వరి ధాన్యం పండడం కానీ ఇప్పుడు ఈ పంట 148.5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మరి పండుతుంది. ఇప్పుడు దాంట్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మన కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నాము. ఎయిర్పోర్ట్ కట్టి వరంగల్ సిటీని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని వరంగల్ ప్రజలందరూ కూడా మరి అభినందిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నా. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ నగర్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కిష్టారెడ్డిపేటలో 200 మందికి పైగా చిన్నారులతో బాలల పథ సంచలనం నిర్వహించారు. కాషాయం జెండా ఆవిష్కరించి పథ సంచలనం ప్రారంభమైంది. పిల్లల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించడమే లక్ష్యమని సభ్యులు తెలిపారు. బీరంగూడలో చిన్నారులతో విజయవంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానికంగా గర్వకారణమైందని నిర్వాహకులు పేర్కొన్నారు. నమస్తే సదా వత్సలే మాతృభూమే. హనుమకొండ జిల్లా అనంతసాగర్లోని ఎస్ఆర్ యూనివర్సిటీకి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో చోటు దక్కడం గర్వకారణమని వైఎస్ ఛాన్సలర్ డాక్టర్ వరదారెడ్డి తెలిపారు. యూనివర్సిటీ 801 నుండి 1000 బ్యాండ్లో నిలిచిందని, ఇది తొలి అంతర్జాతీయ ర్యాంకింగ్ విజయమని చెప్పారు. ఇటీవల ఎన్ఐఆర్ఎఫ్ 2025లో ఇంజనీరింగ్ విభాగం దేశవ్యాప్తంగా 91వ స్థానం సాధించిందని గుర్తు చేశారు. ఈ విజయాలు విద్యా ప్రమాణాలు, పరిశోధన నూతనత, నాణ్యమైన బోధన పట్ల యూనివర్సిటీ కట్టుబాటును ప్రతిబింబిస్తున్నామని పేర్కొన్నారు.
మిగతా పీరియడ్లో ఎప్పుడు చాలా ఎక్స్పర్ట్స్ అన్నమాట. మీరు ఎప్పుడైనా మా స్టాఫ్ రూమ్ పోయి చూడండి, ఎప్పుడన్నా ఒక 5 నిమిషాలు ఏ టీచర్ అయినా ఖాళీగా ఉంటే చూడండి, ఎప్పుడు ఒక వర్క్. అని రోజు తీసుకునేది 2 పీరియడ్లే, మిగతా పీరియడ్లో ఎప్పుడు రీసెర్చ్ వర్కే. ఎవ్రీ డే ఎప్పుడు ఒక 5 నిమిషాలు ఖాళీగా ఉంటే చూడండి, అంత వర్క్ చేస్తున్నారంటే అంత పిల్లలకు బెనిఫిట్ అవుతాం. వాళ్ళు చేసే వర్క్ అంతా ఎవరికి మీద స్టూడెంట్స్, అంత మంచి టీచింగ్ స్టాఫ్, తర్వాత రీసెర్చ్ వర్క్, ఫైనాన్సు, తర్వాత ఇండస్ట్రీస్తో వీళ్ళు ఎట్లా లింక్ పెట్టుకున్నారు, ఎటువంటి పేపర్స్ ప్రజెంట్ అవుతున్నది, ఇవన్నిటినీ తీసుకొని ఏం లేదంటే ఇటువంటి ర్యాంక్ ఇచ్చిండ్రు. తర్వాత దీంట్లో ముఖ్యంగా మా స్టాఫ్, ముఖ్యంగా వైస్ ఛాన్సలర్, యంగెస్ట్ వైస్ ఛాన్సలర్, అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇది 1976. సో ఎవ్రీ ఎఫర్ట్ పెడుతున్నారు వాళ్ళ సార్లతో, వీళ్ళంతా మా మహేష్ సార్ ప్రో వైస్ ఛాన్సలర్, వీళ్ళందరూ కూడా యంగ్స్ బాగా వర్క్ చేస్తున్నారు, చెప్పరంత వర్క్ చేస్తున్నారు. మనం వర్క్ చేయకుండా స్టూడెంట్స్ వర్క్ చేస్తారంటే అది కలలు అన్నమాట. మనం వర్క్ చేస్తేనే వాళ్ళు వర్క్ చేస్తారు. మనం చదవకుండా, మన దగ్గర సబ్జెక్ట్ లేకుండా పిల్లగాళ్ళ దగ్గర సబ్జెక్ట్ వస్తుందంటే మాత్రం అది కాన్వెంట్. ఈవెన్ హై స్కూల్లో కూడా అంతే, జూనియర్ కాలేజీలో కూడా అంతే. చాలా చాలా ఎక్స్పర్ట్స్ అన్నమాట. మీరు ఎప్పుడైనా మా స్టాఫ్ రూమ్ పోయి చూడండి, ఎప్పుడన్నా ఒక 5 నిమిషాలు ఏ టీచర్ అయినా ఖాళీగా. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో టీపీసీసీ నియమించిన అబ్జర్వర్లు పర్యటించారు. ఏఐసీసీ అబ్జర్వర్ పట్నాయక్, అవేజ్, శంకరయ్య, మైపాల్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, ఇంద్రరావు సభ్యుల బృందం కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించింది. పట్నాయక్ మాట్లాడుతూ అన్ని వర్గాల కార్యకర్తల సలహాలతోనే అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని తెలిపారు. కొందరు కార్యకర్తలు సమావేశ స్థలంపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా అబ్జర్వర్లు తదుపరి సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. कांग्रेस सभा दल, महिला कांग्रेस, बीसी कांग्रेस, आपका SC/ST सेल का चेयरमैन और उसका वर्कर नो, जो कांग्रेस का वोटर सिंपैथाइजर, मतलब सबको, सबके लिए हम बैठेंगे और सबको मिलेंगे. उसके बाद 2 सेशन का बाद जो बैंक अप्लाई करेंगे हम आज रिलीज करेंगे आपके सामने. जो बीसीसी का जो होगा जैसे जो फॉर्मेट है वो रिलीज करेंगे आपके सामने. जो लोग सब अप्लाई करेंगे वो लोग सबका हम लोग ये करेंगे, 1-to-1 बात करेंगे सबके साथ. और इन दूसरा में भी मिल सकते हैं, हम बात करेंगे, दोस्त को बोलेंगे, जहाँ कन्वीनियंट होगा वही मिलेंगे, जहाँ कन्वीनियंट होगा वही मिलेंगे. ये तो अच्छा जगह है. और अगर ज्यादा लोग आएंगे तो वो उसे तो थोड़ा जगह भी बड़ा होना चाहिए. अगर इधर करेंगे तो फिर कोई दूसरा जगह में पास में लोग बैठना पड़ेगा, ऐसा भी हो सकता है. तो ठीक है, वो तो मिलेंगे तो जरूरी, कोई बात नहीं. और ये जो है जितने सारे जो हमारा पुराने लोग हैं, एक्स-डीसीसी प्रेसिडेंट, एक्स-MP, एक्स-MLA, जितने हैं और जितने प्रेजेंट है, सबको मैं आपके जरिए सबको निवेदन करता हूँ, सबको इनवाइट करता हूँ कि आए. मैं अकेला भी सारे लोग हमको मिल सकते हैं. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డివిజన్లోని ఫరూక్ నగర్ మండలంలో పోషణ మాసం మహోత్సవం ఘనంగా జరిగింది. ముస్లిం కమిటీ హాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు, కిషోర బాలికలు పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలని, అంగన్వాడీ సెంటర్ల ద్వారా అందించే ఆహార పదార్థాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాబట్టి మనం కొంచెం ఓపిక చేసుకొని అవే పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళకు ఫ్యూచర్లో
మంచి హెల్తీగా ఉంటారు, మంచి ఫిట్గా ఉంటారు అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అట్లాగే మనకు ఈ అంగన్వాడీ సూపర్వైజర్స్ కానీ టీచర్స్ కానీ తర్వాత ఇట్లా వీళ్ళు రన్ చేసే సేవ ఇట్లా ఏదైనా సేవ చేసే వాళ్ళు కానీ ఆలియా లాంటి వాళ్ళు కానీ అందరికి అవేర్నెస్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఇప్పుడు పెళ్లిన పిల్లలైతే వాళ్ళు ఎట్లా ఉండాలో నేను ఒకసారి చెప్తాను. దాని తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళ గురించి చెప్తాను. ఇప్పుడు ప్రతి అమ్మాయి ఏంటంటే పుట్టిన తర్వాత నుంచి మనకు క్యాల్షియం డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. खराब होगा, किडनी पूरे खराब होते रहते हैं। इसलिए फसल नहीं डालना चाहिए क्योंकि फसल डाले तो पूरा अपन लोग खाते जो गोली होता है वो किडनी से फिल्टर होके आते हैं। इसलिए फसल खाने का वो खुद खाने का वही अपने को आदत है, वही खाना चाहिए। नया चीज अपन पेट को लगाएगा तो पूरे खराब होते रहते हैं, वो फिर वो टाइम होता है। इसलिए आप क्या करते हैं जो फूड में वही अपन अच्छा हेल्दी के लिए लेना है वैसा करेंगे। अपने को जो जो जड़ी बूटी वो खाते हैं तो जड़ी बूटी बोलते हैं गाया उनका डाइजेस्ट सिस्टम ऐसा है, मतलब वो नाक है तो डाइजेस्ट होने का उनका पेट है। अपना पेट ऐसा नहीं खाना ये जो खाने का चीज है वो खा के वो रहता। సదాశివపేట కందకం రోడ్డు పనులపై టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమీక్ష నిర్వహించారు. 2014లోనే తాను 20 కోట్లు తెచ్చానని, కానీ 11 ఏళ్లుగా రోడ్డు పూర్తి కాలేదని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితుల సమస్యలు, పరిహారం అంశాలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రోడ్డు పూర్తయితే సదాశివపేట రూపురేఖలు మారతాయని తెలిపారు. సదాశివపేట ప్రజల అభ్యున్నతికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయిస్తారని హామీ ఇచ్చారు. ఇప్పుడు అయిపోయిన నేను అడిగేదానికి కోర్టుకి ఎందుకు పోయినాను? అవును ఇప్పుడు అయిపోయిన నేను అడిగి మన దామనతో మాట్లాడతాం, మినిస్టర్ గారితో మాట్లాడి ఓకే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ కూడా ఆయన నోటీస్ కూడా పెట్టి నేను ఇంతకుముందు ఒకసారి సదాశివపేటకి సీఎంలు ఎవరెవరు వచ్చారు టౌన్లో రాజశేఖర రెడ్డి సాబ్ వచ్చిండు, కిరణ్ కుమార్ రెడ్డి సాబు, రాజశేఖర రెడ్డి ఏదన్నా ఉండని గాంధీ బొమ్మ కాడికి అయితే తీసుకొచ్చారు కదా అన్న నడవనా ప్లీజ్ అన్నట్టు వచ్చాడు ఓకే. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు ఎడమందాం చెప్పాడు సాక్షిపేట వందామని చెప్పి స్విమ్మింగ్ రేవంత్ రెడ్డి గారితో నిరాకరణ చెప్పిస్తాను ఏది ఓకే. ఎందుకు శాంక్షన్ తెచ్చింది నేనే, మీ 10 ఏళ్ళు పనికి పని పెట్టింది మీరే, మళ్ళా ముగింపు చేసేది నేనే, ఇనాగ్రేషన్ చేసేది నేను. అది ఒక్కటి నాకు తాళి ఒక్కటి లోటు ఉంటుంది. ఇంకా ఏం లోటు ఉంటుంది అంటే నేను అఫీషియల్ కాదు కదా, నేను కొబ్బరిగా కొట్టడానికి రానా రోజు అంతే ఓకే. రంగారెడ్డి జిల్లా మణికొండలో విషాదం చోటు చేసుకుంది. ఏసీ రిపేర్ కోసం వెళ్లిన టెక్నీషియన్ ఫరూక్ 2వ అంతస్తు నుండి కింద పడి మృతి చెందాడు. సేఫ్టీ పరికరాలు లేకుండానే పనికి పంపిన డైకింగ్ కంపెనీ నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు జరిగిందని తెలిపారు. కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని కబేలాలను అధికారులు పర్యవేక్షణ లేకుండా గాలికి వదిలేశారు. కబేలాలో జంతువులను పరీక్షించాల్సిన వెటర్నరీ డాక్టర్ ఏళ్లుగా హాజరు కావడం లేదు. ఫలితంగా ముద్ర లేకుండా మాంసం విక్రయం కొనసాగుతోంది. మున్సిపల్ ప్రజారోగ్య విభాగం అధికారులు మామూళ్లతో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కబేలా బదులు ప్రైవేట్ స్థలాల్లో జంతువులను వధించడం, వ్యర్థాలను డ్రైనేజీల్లో వేయడం వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యాన్ని తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా మణికొండలో విషాదం చోటు చేసుకుంది. ఏసీ రిపేర్ కోసం వెళ్లిన టెక్నీషియన్ ఫరూక్ 2వ అంతస్తు నుండి కింద పడి మృతి చెందాడు. సేఫ్టీ పరికరాలు లేకుండానే పనికి పంపిన రంగారెడ్డి జిల్లా మణికొండలో విషాదం చోటు చేసుకుంది. ఏసీ రిపేర్ కోసం వెళ్లిన టెక్నీషియన్ ఫరూక్ 2వ అంతస్తు నుండి కింద పడి మృతి చెందాడు. సేఫ్టీ పరికరాలు లేకుండానే పనికి పంపిన డ్రైక్లీన్ కంపెనీ నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. భద్రతా చర్యలు లేకుండా పనులు చేయించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని తెలిపారు. కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని కబేలాను అధికారులు పర్యవేక్షణ లేకుండా గాలి కొదిలేశారు. కబేలాలో జంతువులను పరీక్షించాల్సిన వెటర్నరీ డాక్టర్ ఏళ్లుగా హాజరు కావడం లేదు. ఫలితంగా ముద్ర లేకుండా మాంసం విక్రయం కొనసాగుతోంది. మున్సిపల్ ప్రజారోగ్య విభాగం అధికారులు మామూళ్లతో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కబేలా బదులు ప్రైవేట్ స్థలాల్లో జంతువులను వధించడం, వ్యర్థాలను డ్రైనేజీల్లో వేయడం వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చూస్తానా వీళ్ళు మున్సిపాలిటీ అధికారులు మున్సిపాలిటీ అధికారుల కనసనల్లో మేము నడుస్తున్నాం, కానీ వాళ్ళు వస్తున్నారు, వచ్చి ఎప్పుడో ఒకసారి వచ్చి చూసిపోతున్నారు. అయినా ఇక్కడ అందరు రారు. ఇక్కడ కమేలకు దాదాపు అందరు ఇళ్ళనే కట్ చేసుకుంటారు. ఒక 3-4 షాపుల వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు. మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం కమేలా అనేది మొత్తం నర్సంపేటకు సంబంధించిన మటన్ షాప్ యాజమాన్లకు సంబంధించిన ఉమ్మడి ఆస్తి. ఇది అందరూ వచ్చి ఇక్కడనే కట్ చేసుకోవాలి వాస్తవంగా, కానీ అందరు ఇక్కడికి రావట్లేదు. మాకు 3-4 కుటుంబాల వరకే ఇక్కడ వచ్చి కట్ చేసుకుంటాము. ప్రతి వారు ఎవరు ఇక్కడికి రారు. దాని మీద మాత్రం ఎవరి యాక్షన్ తీసుకోవట్లేదు. కోసే గొర్రెల మీద స్టాంప్ వేస్తాను వచ్చి పరసు అధికారులు.
కామారెడ్డి పోలీసులు భారీ నకిలీ నోట్ల రాకెట్ను బస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా నకిలీ కరెన్సీ తయారీ చలామణి చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టురట్టయింది. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మొత్తం 12 మంది ముఠాలో 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 3,08,000 నకిలీ నోట్లు, 15,000 ఒరిజినల్ నోట్లు, ప్రింటర్లు, లామినేటర్లు, స్కానర్లు, కాగితాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లను తయారు చేసి ఫేస్బుక్ ద్వారా వివిధ రాష్ట్రాలకు పంపుతున్నట్లు దర్యాప్తులో బయటపడింది. ప్రజలు నకిలీ నోట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హెచ్చరించారు. ఇటువంటి పని చాలా గ్రూప్స్ చేస్తూ ఉన్నాయి. సో పబ్లిక్ కూడా ఇటువంటి గ్రూప్స్ వాళ్ళకి ఎక్రాస్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళ లోకల్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయాలి. రెండవది వాళ్ళు ఎప్పుడన్నా దొంగ నోట్లు వాళ్ళకు ట్రాన్సాక్షన్ లో దొరికినా సరే ఇమీడియట్ గా ఆ దొంగ నోట్ ఇచ్చిన వాడిని పట్టుకొని లోకల్ పోలీస్ స్టేషన్ కి అప్పచెప్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. మూడవది ఆ దొంగ నోట్లు ఏదన్నా మీకు వాట్సాప్ గ్రూప్ లో కానీ దొంగ నోట్లు కానీ కౌంటర్ఫిట్ కరెన్సీ ఆఫర్ చేస్తున్నామని చెప్పేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే డబ్బులు వాళ్ళు అడిగినప్పుడు కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఫోన్ నెంబర్ మాకు ఇచ్చినా కూడా దాన్ని వర్కౌట్ చేసే అవకాశం ఉంది. సో ఒక మనిషి ఒక పిల్లవాడు చేసిన ఒక ప్రొయాక్టివ్నెస్ వర్క్ వల్ల ఇంత పెద్ద వర్క్, ఇంత పెద్ద నెట్వర్క్ మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇంత పెద్ద హెల్ప్ చేసే వాడైనాడు. సో చాలా మంది ఇక మిగతా అందరూ కూడా మనకు హెల్ప్ చేస్తే ఇలాంటి నెట్వర్క్ కవర్ చేయొచ్చు. సో ఐ స్పెషల్లీ థ్యాంక్స్ వన్స్ అగైన్ అఖిల్ ఫర్ హిస్ ప్రొయాక్టివ్నెస్. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ అండ్ ఐ రియల్లీ thank him on behalf of Kamaradi Police and Telangana Police and press and electronic media kuda meer kuda peddaga publicize cheyandi ee dogga notlaki and I mean counterfeit currency ki and original note ki unna vyathyasam kuda okasari meeru publish cheste public kuda avagahana vastundi. sir in the behalf teacher unnada నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మేడంపల్లి శివారులోని సాధర్మఠ్ ఆనకట్టలో చేపల కొరకు గ్రామస్తులు పోటాపోటీగా వలలతో చేపలు పడుతున్నారు. ఆనకట్టలో అధికంగా ప్రవహిస్తున్న నీరు ప్రమాదకరమైనప్పటికీ సుర్జాపూర్, మేడంపల్లి గ్రామస్తులు ఒక్కొక్క చేప 15 నుండి 20 కిలోల వరకు పట్టుకుంటూ పోతున్నారు. చేపల రేటు ఎక్కువగా రావడంతో ఇది గ్రామస్తుల ఆదాయానికి అవకాశంగా మారినప్పటికీ ప్రవాహం వల్ల రిస్క్ ఉన్నట్లు సూచిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 2 చుక్కలే నిండు జీవితం నినాదంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుట్టిన శిశువుల నుండి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు. కాటేదాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె లలితాదేవి సందర్శించి స్వయంగా చిన్నారులకు చుక్కలు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. అనంకొండ, సంగారెడ్డి, వరంగల్లో కొంత అన్నమాట. రంగారెడ్డి జిల్లాలో ఈరోజు మనకి మార్నింగ్ 7 o'clock యూపీఎస్సీ బండ్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మనకు ఈ జిల్లా మొత్తంలో మనకు టార్గెటెడ్ 0 to 5 years చిల్డ్రన్ 4,20,911 మెంబర్స్ ఉన్నారు. మేము మొత్తము 1,551 బూత్స్ ఏర్పాటు చేసుకున్నాము. రూట్ సూపర్వైజర్స్ కూడా 103 మందికి రూట్ సూపర్వైజర్స్ అలాట్ చేశాము. హై రిస్క్ ఏరియాస్ 443 ఉన్నాయి మాకు. హై రిస్క్ ఏరియాస్లో కూడా మేము కవర్ చేయడానికి పిల్లలు కూడా మా దగ్గర 0 to 5 years 5,593 మంది పిల్లలు ఉన్నారు. ట్రాన్సిట్ పాయింట్స్ ఎక్కడైతే ఇప్పుడు బస్ స్టాండ్లో, మెట్రో స్టేషన్లలో, రైల్వే స్టేషన్లో కూడా మేము అక్కడ 4 ఆశా అయినాము, అంగన్వాడీ సూపర్వైజర్ వాళ్ళని పెట్టి
పోలియో డ్రాప్స్ వేయిస్తున్నాము. ఈరోజు మైల్దర్పల్లి పిఎస్సి పరిధిలో మనకు 77 బూత్స్ ఏర్పాటు చేసుకున్నాము. ఒక ట్రాన్సిట్ పాయింట్ బస్ స్టాండ్ కూడా వెళ్ళి వచ్చాము. ఇప్పుడు అక్కడ కూడా వేసాము పిల్లలకి. సో అంతా కూడా సక్సెస్ఫుల్గా మనము 0 to 5 years పిల్లల్ని కవర్ చేయడానికి అంతా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని మేము ప్రోగ్రాంలో రన్ చేస్తున్నామండి. సంగారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మాతా శిశు ఆసుపత్రిలో ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ ప్రయత్నం ద్వారా పుట్టిన శిశువుల నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులను పోలియో వ్యాధి నుంచి రక్షించడానికి ప్రభుత్వ వైద్య శాఖ తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. మెటర్నల్ చైల్డ్ హెల్త్ సెంటర్లో పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇది 3 రోజుల పాటుగా ఈ ప్రోగ్రామ్ ఉంది. ఈరోజు 12th నాడు మనం ఇన్ బూత్ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ ఒక 1000 బూత్స్ అంటే స్కూల్స్లో అవ్వచ్చు, మన పిహెచ్సిస్లో అవ్వచ్చు, అన్ని లొకేషన్స్లో మనం టీమ్స్ని ఏర్పాటు చేసి పల్స్ పోలియో వ్యాక్సినేషన్ 0 to 5 years పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఎవరైనా మిస్ అయినా కూడా నెక్స్ట్ 2 days హాస్పిటల్స్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. సో ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈరోజు పిల్లలందరినీ 0 to 5 years ఉన్న పిల్లలందరినీ మన సెంటర్స్కి తీసుకొచ్చి పల్స్ పోలియో వ్యాక్సినేషన్ చేయించుకోవాలి అనేది కోరుతున్నాం. Including ICDS and our health staff, and we aim to cover 190,000 organized in the urban districts of Telangana, where we hold this Nirmala days. Today will be the జనగామ సబ్ జైలులో దారుణం చోటు చేసుకుంది. 3 రోజుల క్రితం రిమాండ్లో ఉన్న మల్లయ్య బ్లీచింగ్ పౌడర్ తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో జైలు సిబ్బంది అతన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మల్లయ్య మృతి చెందాడు. మృతుడు దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందినవాడు. జైలు అధికారులు హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ జైలెదుట నిరసన వ్యక్తం చేశారు. విచంద అవడానికి కారణమైన జైలు అధికారులను మల్లయ్య విచంద అవడానికి కారణమైన జైలు అధికారులను సస్పెండ్ చేయాలి. జైలు అధికారులను యాదగిరిగుట్ట పట్టణ బీజేపీ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ స్వామి లక్ష్మీనరసింహ కళ్యాణానికి విదేశాల్లో వచ్చే ఆదాయ వివరాలను శ్వేతపత్రం ద్వారా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రవీణ్ మాట్లాడుతూ గతంలో దేవాలయాల తరపున విడుదల చేసిన ఖండన లేఖ అవాస్తవంగా ఉందని, విదేశాల్లో కళ్యాణం పేరుతో 2 ఉన్నత స్థాయి ఉద్యోగులు తరచుగా అక్కడి నుంచి ఎక్కువ కాలం గడుపుతున్నారని ఆరోపించారు. దాంతోపాటు అక్రమంగా అంతేగాని మేము విదేశాలకు పోయి మేము మత ప్రచారం చేస్తాం. మరి ఎంతమంది మార్చారండి మీరు హిందూ ధర్మంలో? మరి మీరు కొన్ని ధర్మం కోసం మీరు ఎంతమంది బోధించి మీరు హిందూ మతంలో తీసుకొచ్చారు? మీరు అంటే కేవలం మీరు ఎంజాయ్ చేయడానికి, దాంతోపాటు అక్రమంగా మీరు డాలర్ కుదబెట్టడానికి, మీరు సంపాదించుకోవడానికి మీరు వెళ్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఇక్కడ భక్తి గాని హిందూ ధర్మం గాని బోధించినట్టు మాకు స్పష్టంగా కనిపిస్తలేదు. దాంతో పాటు ఈ యొక్క అధికారులు ఒకసారి 20 రోజులు ఒక అధికారి పోతాడు. మన డిఓ భాస్కర్ శర్మ ఆయన 40 రోజులు పోతాడు. 40 రోజులు ఏం కళ్యాణం చేస్తారండి? ఎక్కడ చేస్తారండి? మరి రాష్ట్రంలో ఏ దేవాలయం నుంచి కూడా మరి ఇట్లా విదేశాల్లో వేయరా? మరి పక్క రాష్ట్రం తిరుపతి వాళ్ళు విదేశాల్లో వేయరా? మరి ఎందుకు మీరు స్పందిస్తలేరు? ఏమన్నా అంటే దేవాదాయ దర్శక పర్మిషన్ తీసుకున్నాం, మేము ఎండోమెంట్ మినిస్టర్ పర్మిషన్ తీసుకున్నాం. వాళ్ళకి ఏం తెలుసు మీ గురించి? ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏం మారినా మీరు మాత్రం మారడు, ఇట్లనే ఉంటారు. వచ్చే ఎమ్మెల్యే మారినా సరే ఆడ జోకాలే మేము డ్యూటీ చేయాలి అంతే. కాబట్టి తక్షణం ఈ 2 అధికారుల మీద ఏఓ రఘుబాబు, డిఓ భాస్కర్ శర్మ తక్షణం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మేము భారీ ఎత్తున ఉద్యమిస్తాం. ఎందుకంటే కార్ల సీట్ బెల్ట్ వేసి స్వామివారి యొక్క పవిత్రతను వీళ్ళు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు.
కాబట్టి మాకు కూడా మనోభావాలు ఉంటాయి హిందువులకు. ఎందుకంటే మా యొక్క దేవుణ్ణి, మా ఉత్సవ మూర్తుల్ని సముద్రాలు దాటి ఈ రోజు మీరు విదేశాలు తీసుకుని పోతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరు చూస్తారు? దాని వీడియోలు చేయండి. మీరు అక్కడ ఎంతమంది భక్తులు వస్తారు, దాన్ని బయట పెట్టండి. ఎన్ని లక్షలు వచ్చినాయి, ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎన్ని డాలర్లు వచ్చినాయి, మరి ఎక్కడైనండి వాడిని డబ్బులు ఎందుకు విడుదల చేస్తలేరండి మీరు? అంటే రాత్రి ప్రతిరోజు 9:30కు మాత్రం కొండపల్లి నరసింహ ఆదాయం ఎంత వచ్చింది విడుదల చేస్తున్నప్పుడు మరి దీన్ని ఎందుకు విడుదల చేయరు మీరు? దీని అనుకున్న ఆంతర్యం ఏమిటి? ఒక కళ్యాణాలు చేయండి, దీన్ని మేము స్వీకరిస్తాం. అంతేగాని మేము విదేశాలకు పోయి మేము మత ప్రచారం ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.